హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మని. చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తగినంత పసుపు, తగినంత సాల్ట్ బాగా మగ్గబెట్టుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా, ఏదో చిన్న ఆశ. మీ అవి కూడా మధ్య రకాల కుటుంబాలేనమ్మా. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయి టమాటా ముక్కలు వేసుకుందాం. ఈ టమాటాలు ఎక్కడే తెలుసా, మా మొక్కలవే. ట్రైలోను పెంచాను. ఒక 1/2 కేజీ దిగిని రెండు చూపిస్తాను. టమాటా మొక్కలు ఇవే. టమాటా మొక్కలు చూసారా, కోసేసేనేమీ లేవు. బాగా మగ్గిపోయి చిక్కుడుకాయలు వేసుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. కూర ఎంత చిన్న మంట మీద ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన కర్రీ వండుకున్నప్పుడు చిన్న మంట పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మగ్గబెట్టుకుందాం. మగ్గిందలే చూసుకుందామా. బాగా మగ్గిపోయింది. తగినంత కారం పోసుకుందాం. మూత పెట్టుకుని 1 నిమిషం వాటర్ పోసుకుందాం. తగినంత వాటర్ పోసుకుందాం. మూత పెట్టేసుకుని దగ్గరికి ఎగరబెడదాం. ఇంకా ఆలస్యం ఎందుకు, కూర ఉడికిలాగా 1 గ్లాసు బియ్యం కడిపెట్టేసుకుందాం. ఓకేనా. 2 గ్లాసులు వాటర్ పోసేసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా పడినాయి కదా, పర్వాలేదు. 2.5 పోస్తున్నాను. ఈ పక్క స్టవ్ మీద పెట్టేసుకుందాం. కూర ఇంకోసారి చూద్దామా. జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ, కొత్తిమీర వేసుకుని 1 నిమిషం ఎగరబెట్టుకుని దింపేసుకుందాం. ఈలోగా రైస్ కూడా అయిపోతుంది. వేడి వేడిగా చక్క లాగించేద్దాం. మూత పెట్టేసుకుందాం. కర్రీ అయిపోయింది. చక్క దగ్గర దిగిరింది. దింపేద్దాం. రైస్ పెట్టుకుందాం. రైస్ కూడా అయిపోయింది. మరి తింటే ఆల్చం. వేడి వేడి రైసు. పొగలు వచ్చేస్తుంది కదా. వేడి వేడి చిక్కుడుకాయ కర్రీ రెడీ కదా. సూపర్గా ఉంది కదూ. ఎక్కడ చిక్కుడుకాయలు చక్కగా సింక్ అవ్వలేదు. కాయలాగే ఉంది. కాలిపోతుంది. ముందు మీకే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. సూపర్.